హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ చాలా రోజుల తర్వాత నేను ఒక వ్లాగ్ చేస్తున్నా అండి. అది ఒక స్పెషల్ వ్లాగ్తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే నా ఎంగేజ్మెంట్ వీడియో అనమాట. సో ఈ రోజుకి నా ఎంగేజ్మెంట్ జరిగి 2 years అయ్యిందండి. సో ఎందుకన్నా వీడియో చూడాలనిపించి మీతో షేర్ చేస్తున్నాను. నేను చూస్తూ మీతో షేర్ చేస్తున్నా అండి. నా ఎంగేజ్మెంట్ రోజు యాక్చువల్గా మాది క్రిస్టియన్ మ్యారేజ్ అనమాట. క్రిస్టియన్ మ్యారేజ్లో ఏంటంటే పెళ్ళికి ముందే బాప్తిజం ఇచ్చేస్తారనమాట. సో నేను ఆల్రెడీ బాప్తిజం తీసుకున్నాను, మా హస్బెండ్ బాప్తిజం ఇస్తున్నారు. యాక్చువల్గా పెళ్లి రోజు ఇవ్వాలి పెళ్ళికి ముందు, బట్ ఎంగేజ్మెంట్ ఆ రోజు హడావుడయ్యి ఇంకా ఎంగేజ్మెంట్ ముందునే ఇచ్చేయాలని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని ఎంగేజ్మెంట్ ముందునే ఇచ్చేసారనమాట. సో మా హస్బెండ్ని బాప్తిజం ఇవ్వడం జరిగింది. చర్చ్ దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ మా పాస్టర్ గారు బాప్తిజం ఇచ్చారనమాట. సో ఈ రకంగా బాప్తిజం ఇవ్వడం జరిగింది. అది అయిన తర్వాత ఆయన్ని రెడీ చేసి విడుదల నుంచి మా ఇంటికి తీసుకురావడం జరిగింది. సో ఇదంతా కూడా స్పెషల్గా ఆయన్ని అందరూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి, అప్పుడు ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నాను అనమాట. నన్ను రెడీ చేసి అట్లా పెట్టేసి అందరూ ఆయన తీసుకురావడానికి వెళ్ళారనమాట. సో ఇది మా ఇల్లు, మా ఇంటి దగ్గర ఫంక్షన్ పందిరి అట్లా వేసి ఎంగేజ్మెంట్ చేయడం చేశారండి. సో ఆయన అక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్టేసి నన్ను ఇంటి లోపల నుంచి స్టేజ్ మీద తీసుకొస్తున్నారు మా పేరెంట్స్. ఆ వీడియో అనమాట ఇది. సో ఇట్లా పేరెంట్స్కి కొడుకు పెళ్ళి కన్నా కూతురు పెళ్ళి చేయాలి అంటే 2 రకాల ఫీలింగ్స్ ఉంటాయండి. ఒకటి కూతురికి మ్యారేజ్ చేస్తున్నాం అన్న హ్యాపీనెస్, ఇంకొకటి నా కూతురు మా నుంచి దూరం అయిపోతుంది అన్న కొంచెం ఎమోషనల్. ఇవన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. సో అదే ప్రతి అమ్మాయి ఇంట్లో జరిగినట్టే మా ఇంట్లో కూడా జరిగిందనమాట. కొంచెం హ్యాపీగా కొంచెం ఎమోషనల్గా జర్నీ జరిగిందనమాట. సో ఇదంతా కూడా అందరం ఫ్యామిలీ పిక్స్ తీసుకోవడం జరిగింది. ఇద్దరంని అట్లా కూర్చోబెట్టి ఫ్యామిలీ పిక్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ సైడు మా సైడు అంతా కూడా ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నామండి. సో ఇట్లా పిక్స్ అయిన తర్వాత ఇట్లా మా ఇద్దరిని స్టేజ్ మీద కూర్చోబెట్టేసి మా పాస్టర్ గారు కాసేపు మెసేజ్ చెప్పారండి. మెసేజ్ చెప్పి మ్యారేజ్ గురించి అండ్ మ్యారేజ్లో ఎట్లా ఉండాలి అండ్ అమ్మాయిని అబ్బాయిని క్రిస్టియన్ ప్రకారము ఎట్లా మ్యారేజ్ చేస్తారు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో అది అయిన తర్వాత పెళ్ళికొడుకు ఇంటి నుంచి కొన్ని తీసుకొస్తారు కదా, అంటే శారీ, కొన్ని పువ్వులు, ఇంకా చాలా తీసుకొస్తారు కదా, అవన్నీ వాళ్ళ సైడ్ వాళ్ళు మా సైడ్ వాళ్ళు అన్నీ తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది అయిన తర్వాత నన్ను రెడీ చేసి తీసుకొస్తారనమాట. ఇది వాళ్ళ సైడ్ నుంచి పెట్టిన ఎంగేజ్మెంట్ శారీ అండి. సో నన్ను రెడీ చేసి ఆయన్ని ఇద్దరిని కూడా మళ్ళీ పెళ్లి బట్టల్లో ఎంగేజ్మెంట్ బట్టల్లో తీసుకుని రావడం జరిగిందండి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. ఇంత మంచిగా ఈ ఎంగేజ్మెంట్ రోజు జరిగిన ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంత మంచిగా కష్టపడి చాలా ఇది ఖర్చు పెట్టి డెకరేషన్ చేయించారండి. సో అనుకోకుండా ఆ రోజు ఏం జరిగింది అంటే, ఎప్పుడు సినిమాల్లో చూసి ఇట్లా జరుగుద్ది అనుకోవడం తప్ప రియల్ లైఫ్లో నా ఎంగేజ్మెంట్ విషయంలోనే సడన్గా వర్షం వచ్చిందనమాట. సో నా ఎంగేజ్మెంట్ రోజు పందిరి వేయడం జరిగిందండి. పెద్దగా పందిరి వేసి చాలా ట్రెడిషనల్గా చేశారనమాట. సో అట్లా జరిగినప్పుడు వాటర్ లోపల నుంచి లీక్ అయిపోయిందనమాట, వర్షం ఎక్కువ రావడం వల్ల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ తర్వాత దాన్ని మేము పాజిటివ్ వేలో తీసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యామండి. పైనుంచి కూడా దేవుడు బ్లెస్ చేస్తున్నాడని ఫీల్ అయ్యి హ్యాపీగా తీసుకున్నామండి. సో ఈ రకంగా నా ఎంగేజ్మెంట్ జరిగిందనమాట. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరూ మమ్మల్ని బ్లెస్ చేయడం జరిగింది. 1 by 1 అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారండి. చాలామంది బ్లెస్ చేశారు. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మేము ఈరోజు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమొచ్చినా, ఎట్లా వచ్చినా కానీ మేము హ్యాపీగా కలిసి ఉంటున్నాము. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. మన పేరెంట్స్, మనము చాలా ఇదిగా కష్టపడి మన పేరెంట్స్ మాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. సో చాలా ఇది ఫేస్ చేసి నా పెళ్లి చేశారనమాట. ఐ మీన్ టు సే మ్యాచెస్ చూడడం అదన్నీ. అమ్మాయికి పెళ్లి చేయాలంటే రకరకాలుగా ఆలోచిస్తారు కదా. సో అవన్నీ చూసి డీల్ చేసి చాలా
ఈ ఒక ఫీల్ అయ్యి లాస్ట్‌లో ఒక మంచి మ్యాచ్ తీసుకొచ్చి చేశారండి. సో, అట్లా చేసినప్పుడు వాళ్ళు అంత కష్టపడి చేసినప్పుడు ఇష్టంగా మేము ఎంత మంచిగా ఉండాలి, వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండాలండి. ఏదో పెళ్లి చేసేసారు, చిన్న ప్రాబ్లమ్ వస్తే విడిపోయాం ఇట్లా కాకుండా ఎంతొచ్చినా, ఏమొచ్చినా అంత కష్టపడి పెళ్లి చేసినందుకు అందరూ బ్లెస్ చేసి మనల్ని ఆ రకంగా దీవించినందుకు ఏమొచ్చినా గానీ అడ్జస్ట్‌మెంట్ ఇద్దరిలోని ఉండాలి. అండ్ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మెయిన్ అండర్‌స్టాండింగ్ ఉండాలండి. సో, దానివల్లే మేము ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇప్పటి వరకు ఉన్నామని నేను నమ్ముతున్నాను. సో, ఇట్లా అందరూ మమ్మల్ని బ్లెస్ చేశారండి. సో, ఫ్యామిలీ మెంబర్స్‌తో, ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో ఫోటోస్ తీసుకోవడం జరిగింది. ఈ రకంగా మా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇలా ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మా వదిన, మా చెల్లి వాళ్ళు మాకు స్టిల్స్ చెప్తున్నారనమాట. మాది అరేంజ్డ్ మ్యారేజ్ కదా! సో, మేము కొంచెం మొహమాట పడుతుంటే వాళ్ళు మాకు స్టిల్స్ చెప్తున్నారు. ఇట్లా తీసుకోండి, అట్లా తీసుకోండి అని. ఇట్లా ఈ విధంగా నా యొక్క ఎంగేజ్‌మెంట్ ఫన్నీగా, హ్యాపీగా, ఎమోషనల్‌గా రకరకాల ఫీలింగ్స్‌తో జరిగిందనమాట. ఏదేమైనప్పటికీ కూడా నా లైఫ్‌లో మాకు మంచి హస్బెండ్ అనేది రావడం జరిగింది. దానికి థ్యాంక్ యూ సో మచ్ మై పేరెంట్స్, ఎస్పెషల్లీ మా నాన్నగారికి. చాలా నేను రుణపడి ఉన్నాను. ఒక మంచి అబ్బాయినైతే చూసి నాకు పెళ్లి చేశారు. లాస్ట్‌లో వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా హ్యాపీగా ఫన్ చేస్తున్నారనమాట ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత. ఇదండి. ఈ రకంగా నా ఎంగేజ్‌మెంట్ జరిగింది. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.